హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎంఎస్టీ. ఈరోజు అయితే మన వీడియోలోని ఎవరైనా విశాఖపట్నం నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాం అనుకుంటే, అంటే విజిట్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎంత అవుతుందండి, అక్కడ ఎటువంటి ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి, అదేవిధంగా టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉందండి, అదేవిధంగా ఒక చిన్న ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్కి వెళ్తే టోటల్గా ఖర్చు అయితే ఎంత అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ వీడియోలో చెప్తానండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి. నేనైతే ఒక ట్రావెల్ బ్యాగ్ పట్టుకున్నానండి. అందులో 15 kg వరకు మనకి ఫ్లైట్లో అలౌడ్ ఉంటుంది. అంతేకాకుండా హ్యాండ్ లగేజ్ అయితే 5 kg వరకు అలౌడ్ ఉంటుందండి డొమెస్టిక్కి. ఈ ఫ్లైట్ టికెట్స్ అయితే నేను skyscanner.comలో నేను బుక్ చేయడం జరిగిందండి. టికెట్ కాస్ట్ అయితే ఒక మనిషికి 3500 పడిందండి. 3500 అయితే పడింది. నేనైతే వన్ సైడ్ మాత్రమే బుక్ చేయడం జరిగిందండి టికెట్. ఎందుకంటే నేను రిటర్న్ అయ్యేటప్పుడు వయా రాజమండ్రి నుంచి రావాలి కాబట్టి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయితే కాస్ట్ అనేది పెరిగిపోద్ది కాబట్టి అట్నుంచి నేను ట్రైన్ అయితే ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. అందుగురించి ఇటు నుంచి అయితే ఇద్దరికి ఫ్లైట్ టికెట్ అయితే టికెట్ కాస్ట్ అయితే 7000 అయిందండి. అంతేకాకుండా విండో సీట్ కానీ అదేవిధంగా మనం తినడానికి ఏదైనా మీల్స్ మనం బుక్ చేసుకుంటే దానికి ఈ సీట్కి ఎక్స్ట్రా అయితే 500 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. అదేవిధంగా మనం డొమెస్టిక్ ఫ్లైట్కి అయితే మినిమం 1 అవర్ ముందు అయితే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలండి. బోర్డింగ్ గురించి బోర్డింగ్ అయితే అయిపోయిన తర్వాత ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నామండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే లేటెస్ట్గా అన్ని బాగా తయారు చేశారు. ఇంతకుముందు అయితే లుక్ అది ఇంకా కొంచెం ఓల్డ్ వెర్షన్లో ఉండేది. ఇప్పుడు కొద్దిగా న్యూ వెర్షన్లో అన్ని బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా. ఫైనల్గా అయితే ఫ్లైట్లోకి ఎక్కడం జరిగింది. అన్నారు కదండి, ఎయిర్ హోస్టెస్ అయితే మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అని చెప్తుందన్నమాట. అంటే ఏ విధంగా మనం బెల్ట్ అది పెట్టుకోవాలి, అదేవిధంగా ఫ్లైట్కి ఏదైనా ఇబ్బంది అయితే ఏ విధంగా మనం లైఫ్ జాకెట్ వేసుకుని దూకియాలి సముద్రంలో నది దూకవలసి వస్తే. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు అయితే 4 ఉన్నాయండి. ఆ 4 ఎటువైపు నుంచైనా సరే మీరు దూకియండి అని చెప్తుందన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. మొత్తానికి ఫ్లైట్ స్పీడ్ అయితే పెంచారండి. కొద్ది క్షణాల్లో టేక్ ఆఫ్ అయితే అయిపోతుందండి. చూసుకొచ్చని టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. హెచ్పిసిఎల్ ట్యాంకులు అన్నీ కనబడుతున్నాయి అనమాట. ఏదో చూసుకుంటే పైనుంచి మనకి అన్ని చాలా ఇంకా మన వైజాగ్ సిటీ అయితే అద్భుతంగా కనబడుతుందండి. చుట్టూ అన్ని ఇండస్ట్రీలు అదేవిధంగా బీచ్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా కనబడతాయండి. చూసారు కదా, ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. 2 కొండల మధ్య అయితే దానికి అంతలో అయితే సృష్టించారు దాన్ని, పోర్ట్ని అని అందరూ చెప్తుంటారండి. చూసారు కదా, పోర్టు, షిప్ యార్డు, డాక్ యార్డు ఇవన్నీ కూడా చాలా నీట్గా కనబడుతున్నాయి చూడండి పైనుంచి. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ఇంక వైజాగ్ సిటీ అనమాట. బీచ్ దగ్గరికి అయితే మనం వచ్చినట్టున్నాం. ఆ కార్నర్లో కనబడదు చూసారు, అదైతే యార్డ్ అండి. ఆ టర్నింగ్ నాకు బాగా గుర్తు అనమాట. ఆ కొండపైన ఇల్లులు కూడా ఉంటాయి, అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. సముద్రంలోకి అయితే ఎంటర్ అయిపోయింది, సీలోకి ఎంటర్ అయిపోయాం. మేఘాలు అన్నీ వస్తాయి కదా, చూసారు కదా, కింద సముద్రం ఉంది. ఇంకా తినడానికి ఇదేనండి ఫ్లైట్లో ఇచ్చారు. దీనికి కాస్ట్ 200-300 బిల్ అయితే వేసారు మనకి. నాకైతే పెద్ద టేస్ట్ అనిపించలేదండి ఇది. ఆకాశంలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. అబ్బాయి చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత నీట్గా ఉందో చూసారా. మొత్తం మేఘాలు అవి ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఆ రెక్క వైపు చూస్తుంటే ఆ రెక్కలా ఊగుతుంటుందండి. ఎప్పుడు పడిపోద్ది అని భయం వేస్తుంటుంది అనమాట. ఆ రెక్క దగ్గర కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటాను అనమాట నేను. ఈ మధ్య నిన్న మొన్న కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, తెలుసు కదండి. ఫ్లైట్ మంచు ఇవన్నీ పడిపోయి ఫ్లైట్ ముందు భాగం అయితే పగిలిపోయింది అనమాట. సేమ్ ఇండిగో ఎయిర్లైన్స్ అండి అదిని. అయితే పైలట్ ఏమొచ్చి పాకిస్తాన్లో దించడానికి అలౌడ్ చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు. అప్పుడు ఏంటంటే మళ్ళీ మన ఇండియాలోనే ల్యాండ్ అవ్వడం జరిగింది. మీరు తెలిసే ఉంటుంది న్యూస్. ఎగ్జాక్ట్గా మనకి వైజాగ్ నుంచి హైదరాబాద్కి 1 అవర్ 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. టైం వేస్ట్ అని నేను మధ్యలో అయితే కట్ చేశాను. వచ్చినట్టు దగ్గర పడినట్టు ఉంది, చూసారు కదా కింద హైదరాబాద్ సిటీ. టైం వేస్ట్ అవుతుందని నేను మధ్యలో అయితే కట్ చేస్తానండి. చూసారు కదండి, హైదరాబాద్ శంషాబాద్ చుట్టుపక్కల కూడా ఇవన్నీ చూస్తుంటే వెంచర్లే చేస్తున్నారండి. ఇక్కడ అంత పైన ల్యాండ్ అది చాలా కాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. స్థలాలన్నీ వెంచర్లు అయితే వేసి అమ్మడం జరుగుతుంది. మనకు ఆ పొజిషన్ చూసి తెలిసిపోతుందండి. ల్యాండ్ అవడానికి సిద్ధంగా ఉందండి. ల్యాండ్ అయితే అయిపోయిందండి హైదరాబాద్లోని, చూసుకోవచ్చు. ఫ్లైట్లు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్లు ఎక్కువ ఉన్నాయి. మనకి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే ఇంటర్నేషనల్ ఎక్కువ ఫ్లైట్లు వెళ్తాయి కాబట్టి ఇక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి అందుగురించి ఫ్లైట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. మరి ఈ వీడియోలో నేను ప్రతి కూడా పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్కడికి ఏ విధంగా వెళ్ళాలి, ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి. మరి ఈ వీడియోకి అయితే నాకు చాలా టైం అయితే పట్టింది. అన్ని బిట్లు తీసి కట్ చేయడం ఇవన్నీ మన టెక్నికల్ ఛానల్ కదా, అయినా కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు ఈ వీడియో అయితే నేను షూట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీరు అందరూ చూస్తున్న వారు ఎవరైనా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకి ఫ్లైట్ దిగిన తర్వాత మన బ్యాగేజ్ ఎక్కడికి వస్తుంది అనేది తెలియకపోతే స్టాఫ్ ఉంటారండి, ఎయిర్పోర్ట్ స్టాఫ్ అడిగితే చెప్తారు. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి?
ఇదిగోండి మీకు ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది కదండి. అంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే ఎలా వెళ్ళాలి, అదేవిధంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి అన్నీ ఏరో మార్కులు వేసి ఉన్నాయండి. ఆ ఏరో మార్కుల ప్రకారం మనం చదువుకొని బోర్డు మీద అయితే వెళ్ళిపోవాలండి. మనమైతే ఎగ్జిట్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేయాలండి. చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి బ్యాగేజ్ బెల్ట్లు అన్నీ ఉంటాయండి. అక్కడ నెంబర్లు ఉంటాయి. మన ఫ్లైట్ ఏటైతే నెంబర్ ఉందో ఆ ఫ్లైట్ నెంబరు ఆ టీవీ మీద రాసి ఉంటుంది. మనం ఆ టీవీ మీద నెంబర్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. టికెట్ మీద అయితే నెంబర్ రాసి ఉంటుందండి, చూసాను కనబడలేదు ఆ బెల్ట్ నెంబర్. మాకు ఏదైనా డౌట్గా ఉంటే కనుక అక్కడ స్టాఫ్ ఉంటే స్టాఫ్ అడిగితే చెప్తారండి. ముందైతే బే రాలేదు, ఫైనల్గా మన బ్యాగ్ అయితే దొరికిందండి. ఆ బ్యాగ్ అయితే వచ్చినట్టే మా ఆవిడైతే శాంతించింది. లేదంటే అరుంధతి అయిపోద్ది అనమాట. మొత్తం బ్యాగ్ అయితే తీసుకుని బయటకు వచ్చామండి. చూసారా బయట ప్యాసింజర్లు అందరూ వెళ్తున్నారు. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి వెళ్తే కనుక చాలా మంది వెయిట్ చేస్తారు కదండి. చాలా సినిమాలు అయితే చూస్తాం కదండి, బొకే ఇచ్చి మనం విషెస్ చేస్తుంటారు కదా. మనకైతే ఎవరు రిసీవ్ చేసుకున్నారు లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఎయిర్పోర్ట్ లోపల అయితే ఒక కారుకు సంబంధించి ట్రావెల్ ఉందండి. అక్కడ అడిగాను, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే 3000 రూపీస్ అవుతుందని చెప్పాడండి. ఒక్క మాట వినగానే మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూడండి బయటకు వచ్చిన తర్వాత ట్యాక్సీలు అందరూ అడుగుతుంటారు, కానీ మనం ట్యాక్సీ ఎక్కాల్సిన పని లేదండి. ఇక్కడ బస్సులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ సంబంధించిన బస్సులు అనమాట. ఇక్కడ నుంచి 250 రూపీస్ తీసుకుంటారండి. డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి అయితే బస్సులు ఉండవండి. మనం ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఎల్బీ నగర్ వెళ్ళి అక్కడి నుంచి మనం ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకొని మనం రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మేము ఇద్దరు మనుషులం కాబట్టి 500 అయితే తీసుకున్నారండి. ఈ బస్సు అయితే బాగుంది, చాలా బాగుంది. మొత్తం అంతా ఓపెన్ గ్లాసు, బస్సులోంచి వ్యూ అంతా చాలా ఓపెన్ కనబడుతుందండి. అదేవిధంగా బస్సు కూడా ఏసీ బస్సు అనమాట, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ నుంచి 1 గంట జర్నీ చేసిన తర్వాత మనం ఎల్బీ నగర్కి అయితే వచ్చామండి. ఎల్బీ నగర్లోనే మనం దిగిన తర్వాత ఆటోలు కానీ బస్సు కానీ అదేవిధంగా ట్యాక్సీ కానీ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. నేనైతే లో బడ్జెట్లో మనకు పని అవ్వాలి కాబట్టి ఓలా ఆటో బుక్ చేశాను. నేను 250 రూపీస్ అయితే తీసుకున్నారండి ఓలా ఆటోకి. ఈ డీమార్ట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయండి బాబు. మొన్న డీమార్ట్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మొన్న ఈ మధ్య షాపింగ్ చేద్దామని 2000 తీసుకెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి 5000 రూపాయలు అయిపోయిందండి. దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చిందండి. చూసారు కదా, బోర్డు కనబడుతుంది ఎంట్రీ. లోనికి అయితే వెళ్ళిపోవచ్చండి. నడుచుకుని వెళ్ళే వాళ్ళు అయితే మనకి అక్కడ దిగిపోయి నడుచుకుని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. చూసారా, చాలా పెద్ద సెట్టింగ్ అయితే ఉందండి రామోజీ అని చెప్పి. లేదు మనం ఆటో కానీ ట్యాక్సీ కానీ ఉంటే కనుక లోన టికెట్ కౌంటర్ వరకు మనం వెళ్ళిపోవచ్చు అండి. అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఫైనల్గా టికెటింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ చూస్తుంటే ఎక్కువ ఫారినర్స్, హిందీ వాళ్ళు, తమిళోళ్ళు, అదేవిధంగా కన్నడ వాళ్ళు వీళ్ళే ఎక్కువ కనిపించారండి నాకు. చూసారు కదండి, లైట్గా లైన్ అయితే ఉంది. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఆఫ్లైన్లో బుక్ చేశాను. చూసారు కదా, టికెట్ అయితే 1711 రూపాయలు అయింది. 1711 రూపీస్ అనమాట ఒక్కొక్క మనిషికి. టికెట్ కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. ఆ కాస్ట్ తగ్గట్టుగా మరి లోపలంతా ఉంది. 7 చూద్దాం పదండి. మేమైతే వచ్చేసరికి కరెక్ట్గా 10 o'clock అయిపోయిందండి. ఎందుకంటే విశాఖపట్నం ఫ్లైట్ అయించి 8 గంటలకి, గంట జర్నీ తర్వాత 9 గంటలకు వచ్చాం ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అన్ని చాలా టైం అయితే పడిపోయిందండి. అందువల్ల ఏంటంటే ఎవరైనా మీరు వస్తే కనుక వీళ్ళంత వరకు 9 గంటలకల్లా వచ్చినట్టుగా చూసుకోండి. ప్రోగ్రామ్స్ అన్ని కవర్ చేయడానికి అన్ని బాగుంటుంది. ఒకవేళ మీరు బ్యాగేజ్ తెచ్చుకుంటే కనుక ఈ లగేజ్ అయితే ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడడానికి పని లేదండి. 50 రూపాయలు ఇస్తే అక్కడ కౌంటర్ ఉంటుంది అనమాట. కౌంటర్లో పెడతారు వాళ్ళు. చిన్నపిల్లలకైనా సరే పెద్ద వేరియేషన్ లేదండి. చిన్నపిల్లలు కూడా అంతే 1700 అయితే వాళ్ళకి 1500 రూపాయలు ఉందండి. పెద్ద రేట్ అయితే వేరియేషన్ ఏమి లేదు. అయితే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బస్సులు అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇలాంటి బస్సుల మీద మనల్ని లోపలికి తీసుకెళ్తారండి ఫిలిం సిటీలోకి. చూసారు కదండి, ఈ సెట్ అయితే ఎక్కడో చూసినట్టుంది. ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఏదో ఒక పాటలోనో, ఏ సాంగ్లోనో, ఏ సినిమాలోనో చూసుంటాం కాబట్టి. గుర్తొచ్చిందండి లొకేషన్ ఈ సాంగ్లోదండి. ఈ టికెట్ కూడా ఏసీ కూడా ఉందండి. ఏసీ బస్సులో అయితే నేను తీసుకోలేదు, డబ్బులు ఎక్కువ అని చెప్పి మామూలు బస్సు తీసుకున్నాను. ఏసీ బస్సు తీసుకుంటే మొత్తం క్లోజ్లో ఉంటుంది. మనకు వీడియో కూడా తీయడానికి అదే బాగా అవ్వదు కాబట్టి నేనైతే నార్మల్ బస్సు టికెట్ తీసుకున్నాను 1710 రూపాయలది. అదే ఏసీ బస్ టికెట్ అయితే మాత్రం 3000 రూపాయలు అండి, 3000 రూపీస్ అనమాట. ఏదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తుందండి. అంత దూరం అయితే తీసుకెళ్తున్నారు ఫిలిం సిటీలోకి. అది ఎక్కడ ఉందో ఇంకా తెలియట్లేదు. చూసారా, ఇది సుస్వాతలోని సేమ్ లొకేషన్ అండి. గార్డెన్ అది చాలా బాగా చేశారండి. మరి అందు గురించి టికెట్ కాస్ట్ అది ఎక్కువ ఉన్నట్టుంది. ఇవన్నీ లేబర్ ఖర్చు అది బోల్డ్ అవుతుంది కాబట్టి అందుగురించి టికెట్ కాస్ట్ ఎక్కువ పెట్టుతున్నారు కదండి. గ్రీనరీ అంతా చాలా చక్కగా పెయింటింగ్ చేస్తారు. 3000 రూపీస్ టికెట్ అయితే కనుక మనకి లోపలైతే లంచ్ ఉంటుందండి అని చెప్పారు. అదే మనం 1700 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపల లంచ్ ఏ ఉండదండి. మీరు సపరేట్గా మీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చెప్పారనమాట. అని చెప్పి నేను టికెట్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే వేరే చిన్న లైట్ ఫుడ్ ఏం తిన్నాం, ఎందుకు అంత డబ్బులు వేస్ట్. ఈ సెట్ అయితే చూసారు కదండి, ఎక్కడో చూసినట్టుగా ఉంది ఈ సెట్. ఇది కూడా సుస్వాద సినిమాలో ఉన్నట్టుందండి.
ఫైనల్ గా అయితే ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చామండి మనం. ఈ బస్ స్టాప్ పేరు అయితే యురేకా అంటారండి. ఇక్కడైతే మన అందరినీ డ్రాప్ చేస్తుంది అనమాట ఈ బస్సు. ఇక్కడ నుంచి సపరేట్ బస్సులు ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచే ఫిలిం సిటీలోని ఉన్న అన్ని లొకేషన్ కి తీసుకెళ్తారండి. ఇటువంటి ఈ రెడ్ బస్సులు అన్నీ ఉంటాయి. ఇటువంటి సింహాచలం బస్సులో ఉంటాయి అనమాట. తిరుపతి సింహాచలంలో ఉంటాయి కదండి బస్సులు, ఇంచుమించుగా ఆ టైప్ ఉంటాయి. ఆ రెడ్ బస్సులు ఎక్కి మళ్ళీ ఇక్కడ ఈ బస్సు దిగిపోయి మళ్ళీ మనం ఆ రెడ్ బస్సు ఎక్కితే లోపలికి అయితే తీసుకెళ్తారనమాట మిమ్మల్ని. చూసారు కదండి, అందరూ నడుస్తున్నారు కదా, ఆల్వే ఫాలో అయిపోయండి. మేము నలుగురితో నారాయణ చెప్పి అలా వెళ్ళిపోయాను అనమాట. స్టార్టింగే సూపర్గా ఉందండి. చాలా సెట్టింగ్ అయితే పెద్ద సెట్టింగ్ అయితే పెట్టారు. ఏదో బాహుబలి కోటలా కనిపిస్తుంది మరి నాకు ఇది. చూద్దాం లోనికి వెళ్ళి ఏంటి ఎలా ఉంది ఏంటని చెప్పి చూద్దామండి. ఈ సినిమాలోని సెట్ చేయడానికి చాలా డబ్బులు అయిపోతాయండి. చూసారు ఎంత సెట్టింగ్లో చేశారు. దేవి విగ్రహంలా ఉంది, మరి దాని పేరు ఏంటని నాకు ఐడియా లేదు. బ్యాక్ సైడ్ అయితే చూసారు కదండి, చాలా పెద్ద కోటలా ఉంది. ఎంట్రీ పెద్ద కోటలా ఇచ్చాడు. మనం కోటలోకి వెళ్తే ప్రోగ్రామ్స్ ఎటువంటి స్టార్ట్ అవుతాయి ఏంటి అని తెలుస్తాయండి. మనకైతే ఒక పాంప్లెట్ లాగా పెద్ద పేపర్ ఇచ్చారండి. ఆ పేపర్లోని మీకు చూపెడుతున్న పేపర్ తర్వాత అన్నీ 1 by 1 ఎటువంటివి ఉన్నాయి, అసలు ఎటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి, అవన్నీ ఏ విధంగా కవర్ చేయాలి, టైమింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ పేపర్లో రాసి ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఫాలో చేసుకుని వెళ్ళిపోవడమేనండి. ఇక్కడైతే 4-5 ఫోటోలు తీసుకుని 4-5 ఫోటోలు తీసుకుని లోపలికైతే ఎంట్రీ అయిపోయాను అనమాట. లోపలికి వెళ్ళగానే వెరీ డీసెంట్గా ఉందండి, చాలా మనశ్శాంతిగా ఉంది. చూస్తున్నారు కదా లొకేషన్ అంతా ఎంత బాగుందో. ఏదో సెట్టింగ్లో ఉన్నాయండి, సినిమా సెట్టింగ్లోనే ఇది ఎక్కడో చూసినట్టుగా ఉంది అని. అలా లోపలికి వెళ్తుంటే ఈ ఫిలిం సిటీకి సంబంధించిన వాళ్ళు బేగా పిలుస్తున్నారు అనమాట. లోన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి, మీరు లేట్ అయిపోయారు, టైం 10-10:30 అయిపోయింది కదా, మీరు బేగా రావాలి, బేగా రండి అంటున్నారు అనమాట. అంటే మేము స్పీడ్గా నడుచుకుని అయితే లోపల వెళ్తున్నామండి. ఏదో కౌబాయ్ ఫైటింగ్స్ అయితే అవుతాయి, డ్రామా స్టార్ట్ అయిపోతుంది. కౌబాయ్ సంబంధించిన ఫైటింగ్స్ అయితే అవుతాయండి లోపల. ఆ సెట్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే వైల్డ్ వెస్ట్ అనమాట. ఈ ప్రోగ్రామ్ అయితే మనకి లాస్ట్ నడుస్తుందండి ఆల్రెడీగా. మనం కొంచెం లేట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మొదలవుతుంది. మీరు రండి అన్నారు. అందరూ ఆల్రెడీ కూర్చున్నారు, మనం అయితే లేట్ వెళ్ళాం కాబట్టి స్టార్ట్ అయ్యింది. చూశారు కదా, ఇంకెళ్ళగానే ఫైటింగ్ లైన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే. నెక్స్ట్ ఇంకే ప్రోగ్రామ్ తీసుకెళ్తారో చూడాలి. మరి లోపల జరుగుతున్న ప్రోగ్రాంలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే ఆల్రెడీగా మనం టికెట్ డబ్బులు తీసుకున్నాం కాబట్టి వీటికి ఇంకా డబ్బులు ఏం తీసుకోరండి. చూస్తున్నారు కదండి, సెకండ్ అయితే ఆ ప్రోగ్రామ్ అయిపోయి ఇంకో ప్రోగ్రామ్ తీసుకెళ్లారు. దాని మీద అయితే మీనా బజార్ అని ఉంది. అదేవిధంగా స్ప్లిట్ ఆఫ్ రామోజీ ఫిలిం షో అని రాసి అయితే ఉందండి. అక్కడికైతే వెళ్ళాం మనం. లోన్ అయితే ఏ విధంగా ఉందో ప్రోగ్రామ్ ఏంటి చూద్దాం రండి.
అమ్మాయి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. అయితే ఇక్కడికైతే కరెక్ట్గా వచ్చామన్నమాట. రెండో ప్రోగ్రామ్ కరెక్ట్ టైంకి అయితే మనం వచ్చాం. ఇదే స్టార్టింగ్లోనే ఈ పేపర్ అయితే ఇచ్చారండి మనకు. చూసారు కదండి పేపర్ కార్నర్లో రౌండ్గా ఉన్నాయి కానీ అవన్నీ ప్రోగ్రామ్స్ తనకి విజిట్ ప్లేస్ అనమాట. మనం ఇక్కడైతే బయలుదేరాం. ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 అలా అన్నీ కవర్ చేసుకుని రావాలన్నమాట. మరి ఎంత అవ్వబోదు రాత్రి 5, 6 అయిపోద్ది అనుకుంటున్నాను నేను. చూస్తానండి ఎంత బేగా అయితే అంత మంచిది. మనం బేగా రిటర్న్ అయితే మనం వెళ్ళిపోవడానికి అయితే అయ్యేలాగా చూస్తున్నానండి. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. मैं इनका भगवान कैसे बन गया? मैं हूँ कौन? हमारे भगवान अमरेंद्र बाहुबली का रक्त हो तो अमरेंद्र बाहुबली यानी मैं महिष्मती के असंख्य प्रचार उनके धन मान और प्राण का रक्षक निरंतर अपने कर्तव्य का निर्वहन करते हुए मुझे अगर प्राण भी त्यागना पड़े तो संतोष नहीं करूंगा। ఓకే, ప్రోగ్రామ్ అయితే చాలా బాగా చేశారు కదండి. ఈ మీనా బజార్ ఈ సెకండ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత థర్డ్ ప్రోగ్రామ్కి అయితే మనం తీసుకెళ్తున్నారండి. అది ఎక్కడ ఉందో ఏంటని చూడాలి. ఇదిగోండి ఇక్కడైతే జంక్షన్లో బోర్డు అయితే ఉంది చూసారా. ఆ బోర్డు మీద ఏ ప్రోగ్రామ్ ఎటువైపు అని రాస్తున్నాయి. అక్కడక్కడ మనం ఏది కావాలంటే వాష్రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా రెస్టారెంట్ ఇటువైపు ఉంది, పలానా ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది అనే బోర్డు చూసుకొని మనం ఫాలో అయిపోవాలన్నమాట. చూసారు కదండి అక్కడ అమెరికాలో ఉండే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంది. ఇదే ఉంది కానీ అవసరం అయితే అమెరికానే ఒక సెట్ టైం అంటే వేసేస్తారండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. దీని పేరు ఫిల్మీ దునియా. చూడండి ఈటీవీలోనే అప్పుడు ఎవ్రీ సండే పంచతంత్రం అనే సీరియల్ వచ్చేది కదా, ఆ బొమ్మలన్నీ ఇక్కడే కనబడతాయి అన్నమాట. ఈ బొమ్మలన్నీ కూడా ప్రాణం ఉన్నట్టు కదులుతున్నాయండి, మాట్లాడుతున్నట్టు రియాలిటీగా చాలా రియల్గా ఉన్నట్టుగా కనబడుతుంది. చాలా బాగుందండి. పిల్లలు ఉంటే కనుక చాలా ఎంజాయ్మెంట్ చేస్తారండి.
ఓకే, చాలా బాగుంది కదండి ప్రోగ్రామ్, చూశారు కదా. నెక్స్ట్ అయితే 3D పిక్చర్కి అయితే వెళ్ళిపోదామండి. ఆ 3D సినిమా థియేటర్లో తీసుకెళ్తారు, ఇలా కుర్చీలా ఉంటాయి. అదేంటే మనం రియల్గా అందులో కూర్చున్నట్టుగా ఉంటుంది, బాగుంది. అది మనం ఏదో వేరే లోకంలో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుందండి. చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా భయపడతారు, షేక్ అవుతుంటుంది అనమాట. కుర్చీ చైర్స్ అన్నీ కొద్దిగా ఏదో గాల్లో తేలిపోయినట్టుగా ఉంటుంది. బాగుంది ఈ ప్రోగ్రామ్ అయితే. ఇది కూడా చాలా బాగుందండి ప్రోగ్రామ్ అయితే. ఓకేనండి, దీని తర్వాత అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫిల్మీ మ్యూజిక్ అనమాట దాని పేరు. అయితే సినిమా ఏ విధంగా తీస్తారో, సౌండ్ గ్రాఫిక్స్ ఏ విధంగా పెడతారు, డూప్ ఏ విధంగా సెట్ చేస్తారు, ఇటువంటివన్నీ చెప్తారండి ఈ ప్రోగ్రాంలోని. अमरेंद्र बाहुबली हमारी दुनिया भर की प्रजा सिर्फ हमारा पराक्रम देखने के लिए थिएटर में आती है। जय माहेश्वती। पीछे वाले मैं इधर सबकी वाट लगाता हूँ और तूने क्या इधर कलीबली देखेगी तब ना, सब दिखेगा जब तक मेरा कैमरा चलेगा। कैसे कैसे चेहरों को Yes, rain, गाली शब्द, हवा का आवाज है. Now this one, ये thunder, बिजली का आवाज, उर्मिला शब्दम, rain, बारिश, वर्षम. दोस्तों, we did one small demo on the stage. इसी स्टेज के ऊपर हमने डेमो बनाया है. Just you watch this demo, you get perfect picture about the sound effects. एक बार डेमो देखिए. अभी को मालूम होगा फिल्मों में साउंड इफेक्ट्स कैसे ऐड होते हैं. डेमो చూసిన తర్వాత మీ అందరికీ అర్థం. बहुत अच्छा एक्सपीरियंस है आपका तो. बट ये आवाज है ना, वो सीन से सिंक होना है. ओके, टीवी देखते रहिए. एग्जैक्टली सिंक होना है. बीच में तबला मत बजाना. ओके, रेडी, स्टार्ट. हवा, फाइट. दोस्तों, बहुत अच्छा शुरुआत है, जोरदार तालियां दो. ఓకే, ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ కార్టూన్ వైపు అయితే తీసుకెళ్ళండి. కార్టూన్ సినిమా ఏ విధంగా తీస్తారో, ఈ గ్రాఫిక్స్ అవి అని తీసుకెళ్లారు. అది కూడా చూసండి. ఇది కూడా ఒక ½ అన్ అవర్ ఇలాగ ప్రోగ్రామ్ ఉంది, బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలకి అది చాలా ఇష్టంగా చూస్తారండి. ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బస్సు మీద లాంగ్ తీసుకెళ్తాం అన్నారండి. అంటే ఇది స్టూడియో అనేది చాలా పెద్ద కదా, 2000 ఎకరాస్లో ఉందండి. మొత్తం 2000 ఎకరాలు అనమాట ఈ స్టూడియో మొత్తం. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా మనకి రామోజీ ఫిలిం సిటీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఇప్పుడు మహాభారతం, రామాయణం ఈ సెట్కి మనం వచ్చామండి. చూసారు కదండి, సెట్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ గానే రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారండి. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ అట. ఇదేంటి హైదరాబాద్ నుంచి వచ్చి నెల్లూరు రావడం ఏంటి నాకు అర్థం లేదు. మన అత్తారింటి దారేదిలోని క్లైమాక్స్లోని పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేట్ ఉంటుంది, కొనే. మరి ప్యాసింజర్లో ఈ స్టేషన్ అనమాట కొన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి బోగీలు కానీ, సీటింగ్ కానీ, ట్రైన్ కానీ, అదేవిధంగా బోర్డులు కానీ మరిపాలవట. ఈ బోర్డులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఆ ఫ్లైఓవర్ అన్నీ చూస్తుంటే రియల్గా రైల్వే స్టేషన్ చూసినట్టే మనకి ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ టైం వచ్చి అది అయిపోగానే బాహుబలి సెట్కి అయితే వస్తాయండి. బాహుబలి సినిమా షూటింగ్ సెట్ అయితే మొత్తం ఇదేనండి. ఇక్కడికైతే తీసుకొచ్చారన్నమాట మళ్ళీ బస్సు మీద. ఇప్పటి వరకు మనం చూసిన సెట్స్లోనే అంత హైలైట్గా ఈ బాహుబలి సెట్ అండి. చూసుకోవచ్చు, చాలా భారీ సెట్టింగ్ అనమాట ఇది, మన రాజమౌళి ఇది. ఇదిగోండి, ఇక్కడైతే మొత్తం ఈ కోట తాలూకా 3D వ్యూ అనమాట. అంటే ఈ కోటలోని ఏ లొకేషన్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి మనకు తెలుస్తుందండి దీన్ని చూసి. ఇదిగో ఇదేనండి మొత్తం కోట ఎంట్రీ అనమాట. ఆ పెద్ద ఆ ద్వారం ఉంది కదా, ఆ ద్వారంలోంచి మనకి ఎంట్రీ అనమాట ఈ బాహుబలి దాంట్లోకి.
మన రియాలిటీలో కూడా సినిమాలో కూడా అదే మనకు కనబడుతుంది, మీరు చూసే ఉంటారు. ఓకే, ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యంలోకి అయితే ఎంటర్ అవుతామండి. లోపల కాలకేడు ఉండడమే భయం వేస్తుంది. లోనికి వెళ్ళగానే పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయండి, సెట్టింగ్లు అంతా భారీ సెట్టింగ్లు అయితే ఉన్నాయి. పాప చూసారా ఫోటో ఎలా తీసుకుంటుందో, ఆ ఏనుగు ఏంచి కాలు కింద ఉన్నట్టుగా ఫోటో తీసుకున్నారు చూసారా. ఇక్కడ బాహుబలిలో పెద్ద తబలాలు కొడతారు కదండి సౌండ్, అవేనండి ఇవి. ఇదిగోనండి ఇదేనండి దేవసేన చెట్టు కింద పుల్లలు ఏరుకుంటది కదండి. ప్రజెంట్ పుల్లలు లేనట్టున్నాయి. ఇదిగోనండి ఇదేనండి కోట ముందు కోనేరు ఉంటది కదండి, అదేనండి కోనేరు. ఇందులో ముసళ్ళే గట్టిగా ఉన్నాయండి బాబు. ఇదిగోనండి ఇదేనండి బల్లాల దేవుడు బైనోక్లాక్ లో చూస్తారు కదండి, యుద్ధానికి దండయాత్రకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా ఎదురు చూద్దామండి కోటలో ఏటేటి ఉన్నాయో. చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని సినిమాలో ఉన్నవే. ఇదిగోనండి ఇదేనండి పెద్ద బాల్ వేసి కోటర్ని పగలగొడతారు కదండి, ఇదే అన్నమాట ఎక్విప్మెంట్. ఇదిగోండి నా వెనక కనిపిస్తుంది కదా, అది సాంగ్ లో ఉంటదండి ఈ గుర్రాలది. ఇదిగోండి బల్లాల దేవుడు ఓడించిన ఎద్దు కూడా ఇక్కడే ఉంది. ఇదిగోండి ఇదేండి రథం, బాహుబలి లాక్కొని వస్తారు కదండి రథం సింగిల్గాన, అదేనమాట ఈ రథం. మనం కూడా లాగేద్దాం ఒకసారి. లాగడానికి అయితే ట్రై చేశానండి, బాబాయ్ మన వల్ల కాదు, ప్రభాస్ గారే లాగలరు దీన్ని. ఇదిగోనండి ఇదేనండి బాహుబలి చైర్ అనమాట. రకరకాల స్టైల్ అయితే ఇస్తున్నారండి బాబు జనాలు. మనం కూడా లైట్కి ఇద్దామని చెప్పి కూర్చున్నాం కదా, మన స్టైల్ అంతగా రావు. రాజమాత శివగామి దేవి సాక్షిగా. ఇదిగోండి క్లైమాక్స్ లోని బాహుబలి వెళ్ళను బల్లాల దేవుడు స్టాచ్యూ నుంచి పగిలిపోయి 2 ముక్కలై పడిపోద్ది కదండి. ఇదిగోండి ఆ ముక్కలు అనమాట, ఇవి ఇక్కడే పడ్డాయి అనమాట. అవి ఈ పౌరుడు తల ఎత్తుకు తిరుగుతాడు, ఎవ్వడి తలైనా తెగి పాతాళానికి పడిపోవాల్సిందే. ఇంతేనండి బాహుబలి సెట్ అయితే మొత్తం. మరి ఈ ప్రోగ్రాం నుంచి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్కి అయితే వెళ్దామండి. టైం ఇప్పటికే మనకి 3-4 ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో విషయం అండి, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రాంలన్నీ చూస్తున్నాం కదండి, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఆల్రెడీ అమౌంట్ పే చేసాం కాబట్టి లోపల ఇంక ఎటువంటి అమౌంట్ తీసుకోరు మన దగ్గర. చిల్డ్రన్స్ గురించి అయితే సపరేట్గా కొన్ని గేమ్స్ ఉన్నాయండి, వాటికైతే డబ్బులు తీసుకుంటారో చూసుకోండి. నెక్స్ట్ పబ్ అనమాట, బార్ అండ్ రెస్టారెంట్. ఇప్పుడైతే ఆ సెట్కి తీసుకెళ్తున్నారండి మనల్ని. ఇంకా ఆన్ ది వేలో అయితే చాలా సెట్స్ అయితే చూపించారండి, చంద్రముఖి బిల్డింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే వీడియోలు ఎంత పెరుగుతుందని కట్ చేస్తాను అనమాట. ఇదిగోనండి ఇదేనండి బార్ అండ్ రెస్టారెంట్, లోపలికి అయితే వచ్చామన్నమాట. మనకి పబ్ సాంగ్స్ పార్టీ సాంగ్స్ అవి జరుగుతాయి కదండి ఇక్కడేనమాట. చాలా ఓల్డ్ సాంగ్స్ న్యూ సాంగ్స్ అన్నీ కూడా చాలా మట్టుకు ఇక్కడ షూటింగ్ అయితే అయ్యాయండి. మూవీ సాంగ్స్లోని విలన్ అది వేసేయడానికి అది పైనుంచి తాడుతో వెళ్ళి దిగుతారు కదా, ఆ సెట్టింగ్ అంతా ఈ పైన అయితే ఉందండి. నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ అవగానే వేరే దగ్గరికి తీసుకెళ్ళారండి, అదే మనకి యూరోపియన్ సిటీ అనమాట. మనకి ఈ లుక్ అది చూస్తే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మన యూరోప్ కంట్రీలో ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఆ విధంగా మన బిల్డింగ్లో అయితే తయారు చేయడం జరిగింది. చాలా సాంగ్స్ సినిమాస్ అన్ని ఈ లొకేషన్లో అయితే షూటింగ్ తీయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ లోపల అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది, రండి అన్నారు, అంటే లోపలికి వెళ్ళి చూద్దాం ఏటుందనేది. ఇదేదో గ్రాఫిక్స్ అనమాట, 3D పిక్చర్లా ఉంది, సెట్టింగ్ అంతా బాగుందండి. ఇది కూడా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటాం కదండి, అదండి ఇది. ఇప్పుడు అవతార్ సినిమాలోని మనుషులు ఏ విధంగా ఉంటారో ఆ టైపు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. చూసారు ఒక మనిషి నుంచి ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకొని మనకి చేస్తున్నారు కదా, ఆ వెనకాల స్క్రీన్లో చూసుకోవచ్చు మీరు. ఎన్నే మన ఆ సిస్టమ్ ద్వారా మనకి ఇది అయిపోతుందండి, ఎంట్రీ అయిపోతుంది మనకి. ఇది ఈ సినిమాలో చూసాం కదా, ఆ సినిమాలో చూసినట్టుగా ఆ గ్రాఫిక్స్ అన్నీ ఈ విధంగా జరుగుతాయి అనమాట. అది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారని మనకి చాలా నీట్గా చూపించారండి. చాలా బాగుంది, ఇదైతే చాలా బాగుంది నాకు. లోపల ప్రోగ్రామ్ చూసి బయటకు అయితే వచ్చామండి. బిల్డింగ్లు ఒరిజినల్ డూప్లికేట్ అని చెక్ చేశాను, అయితే సిమెంట్తో కట్టినయే. కాకపోతే ఏంటంటే ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ పెద్దగా ఉండదండి, ఆ ఫ్రంట్ సైడ్ మాత్రం కడతారనమాట. లోన ఒక సింగిల్ రూమ్ లాగా అలా ఉంటాయి అనమాట, పెద్ద లోపలికి అయితే ఉండవు. ఎవరికైనా ఫోటోషూట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి సీనరీస్ అయితే ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నాయి, పిక్చర్లు అయితే బాగా వస్తాయండి ఇక్కడ.
నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ యూరోపియన్ సిటీ అవగానే ఎయిర్పోర్ట్కే తీసుకెళ్లారండి. మరి ఫ్లైట్ అది ఏ విధంగా ఉంది, ఏ కంపెనీ ఉంది, ఇవన్నీ చూద్దాం రండి. ఎయిర్పోర్ట్కి అయితే వస్తామండి. మరి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఏ విధంగా ఉంది ఏంటి, మనం ఒక డూప్లికేట్ ఫ్లైట్ ఎక్కడానికి ఒక ఒరిజినల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒరిజినల్ ఫ్లైట్ వేసుకొని మనం అయితే వచ్చామండి. ఎయిర్పోర్ట్కి అయితే బేరం ఏమి లేనట్టుంది, బిజినెస్ అయితే లేనట్టుందండి. ప్యాసింజర్ లెవెల్ కనబడట్లేదండి. మేము ఫ్లైట్ కానీ లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి సేమ్ యాజిటీస్గా ప్యాసింజర్ సీట్స్ అవి ఏ విధంగా ఉంటాయి, బోర్డింగ్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉందండి. ఎయిర్ హోస్టర్ కూడా బొమ్మ ఒకటి పెట్టారు. లోనైతే ఫ్లైట్లోకి ఎంట్రీ అవుతామండి. మన లోపలికి ఈ ఫ్లైట్ ఎలా ఉందో చూద్దాం. ఎమిరేట్సా లేకపోతే ఇండిగో ఎయిర్లైన్సా వీటిని చూద్దాం. ఇండిగో ఎయిర్లైన్స్ అండి. లోపలికి అయితే వెళ్దామండి. చూసారా మెట్లు అయితే ఉన్నాయి. ఓకే, పైకి వెళ్ళి చూద్దామండి. చూసుకోవచ్చు మీరు. ఈ ఫ్లైట్కి సంబంధించిన సీన్లు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. చాలా నీట్గా ఉందండి సెట్టింగ్. యాజిటీస్గా ఫ్లైట్ లాగే ఉంది. సీట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక చూసారా సీటింగ్ అదిని ఇట్లా డబుల్ వే ఉండి చాలా విశాలంగా అయితే ఉందండి ఫ్లైట్. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కూడా ఈ విధంగా డబుల్ వే ఉంటుందండి. ఇందులో మన నాగార్జున గారి సినిమా కూడా గగనం సినిమా ఉంది కదండి, ఈ ఫ్లైట్లోనే చాలా రోజులు తీశారని చెప్పి అనుకున్నారనమాట. నెక్స్ట్ అదవగానే ఇంకా చాలా ప్రోగ్రామ్ తీసుకెళ్లారండి. జైలు ఉంది, అదేవిధంగా కోర్టు ఉందండి, చంద్రముఖి బిల్డింగ్ ఉంది, చాలా సెట్టింగ్లు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే నేను స్కిప్ చేస్తాను. వీడియో అనేది కూడా లెంత్ బాగా పెరిగిపోద్ది కదండి. మొత్తం ఒకరోజు టూర్ అంతా కూడా మీకు హాఫ్ అన్ అవర్లోనే మీకు చూపించడం జరిగింది కాబట్టి కొన్ని అయితే నేను స్కిప్ చేశాను. మ్యాక్సిమం అయితే అన్నీ కవర్ చేశానండి. మరి నేను ఇక్కడి నుంచి ఇంకా లాంగ్ అయితే వెళ్ళాలండి. కోంపల్లి అదే వెళ్ళాలన్నమాట. మా అత్తగారు అది ఉంటారు అక్కడ. అందువల్ల ఏంటంటే కొద్దిగా వేగంగా నేను క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ 10 వరకు కూడా ప్రోగ్రామ్ జరుగుతాయి అన్నారు. ఇంకా మీరు ఆ ఓపెన్ ప్రోగ్రాంలకు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఉన్నాయి. అవన్నీ చూడాలంటే మీరు చూడొచ్చండి. చూసి నైట్ అయితే మీరు బయలుదేరిపోయి వెళ్ళిపోవచ్చు. మీరు ఏంటంటే వేగంగా 9 గంటలకల్లా ఇక్కడ ఉంటే మీకు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చండి. ఫైనల్గా బడ్జెట్ దేనికి ఎంత అవుతుందో మళ్ళీ ఒకసారి మీకు చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు టోటల్గా బడ్జెట్ విషయానికి వస్తే కనుక నేనైతే 1 పర్సన్కి పడే కాస్ట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. వైజాగ్ టు హైదరాబాద్ టికెట్ వచ్చి 3500 అండి, 3500. ఇంకా మీకు విండో సీటు అదేవిధంగా ఫ్లైట్లో తినడానికి ఫుడ్ ఇవన్నీ బుక్ చేస్తే ఇంకా 500 ఎక్స్ట్రా అవుతుందండి. ఇది కూడా 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి. ఇంకా ముందు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ రేటు దొరుకుతుంది మీకు. నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ నగర్కి 250 రూపీస్ అండి బస్సు, ఏసీ బస్సు. నెక్స్ట్ ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి 250 రూపీస్ అండి ఓలా ఆటో. నెక్స్ట్ ఇంకా ఫిలిం సిటీలోకి ఎంట్రీ ఫీజు 1710 రూపాయలు అండి. ఇవన్నీ చూసుకుంటే మొత్తంగా 5700 రూపీస్ అవుతుందండి. 5700 అయితే చిన్న చిన్న చిల్లర ఖర్చులు పెట్టినా సరే మీకు టోటల్గా ఒక 6000 నుంచి 7000 రూపాయల వరకు మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉందండి టోటల్గా. అదే మీరు రిటర్న్ కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే మళ్ళీ 3500 అయితే మీరు వేసుకోండి. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే మీకు ఒక 500 తగ్గే అవకాశం అయితే ఉంది. మన skyscanner.comలో చెప్పాను కదండి. ఇదండి మరి వైజాగ్ నుంచి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ ప్లాను, బడ్జెట్. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.